గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. సాలార్ నుంచి అయితే ఒక లీక్డ్ పిక్ రిలీజ్ అయింది భయ్య. చాలా మంది సోషల్ మీడియాలో ఈ లీక్డ్ పిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అరే మాకు కనబడడం లేదరా అని చాలా మంది. బట్ నాకైతే కనిపించేసింది వామో మామూలుగా లేడు. మొత్తానికైతే ఈ లుక్ చూస్తుంటే అర్థమైపోతుంది. పార్ట్ 1 ఒక ఎత్తు అయితే పార్ట్ 2 ఇంకొక ఎత్తు దాని బాబులా ఉంటది. అండ్ మీసాలోడు మాత్రం మామూలుగా లేడు. నాకు తెలిసి మీసాలోడు పార్ట్ 2లో అడుగు పెట్టగానే రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఎస్, ఈ లీక్డ్ పిక్ లో ప్రభాస్ మీసాలు చూస్తుంటే మామూలుగా లేవు భయ్య. అసలు ఒక రేంజ్ లో లుక్ మాత్రం ఉండబోతుందని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఈ లీక్డ్ పిక్ లో నాకు బాగా నచ్చుకునేది ఏంటంటే హెయిర్ స్టైల్ కొంచెం అసలు ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. అసలు అదే కొంచెం మైనస్ అనిపించింది. అండ్ ఇక మీస కట్టు మాత్రం ఒక రేంజ్ లో ఇచ్చి పడేశాడు ప్రశాంత్ ని మాత్రం. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ మీస కట్టు ట్రెండ్ అవబోతుంది భయ్య సోషల్ మీడియాలో విపరీతంగా అయితే. సో చాలా మందికి అయితే ఎవరైతే చూడలేదో ఒక్కసారి పిక్ చూసేయండి, ఆనందించేయండి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే. అండ్ మొత్తానికైతే సాలార్ పార్ట్ 2 కూడా షూటింగ్ శరవేగంగా చేయడానికి చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. బట్ బ్రేక్ పడింది ఇప్పటికైతే ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం. సో చూడాలి నెక్స్ట్ ఇవేంటో శరవేగంగా స్టార్ట్ చేయడానికి అయితే చూస్తున్నాడు. సో ఎంత వేగంగా అంత స్టార్ట్ చేస్తే బెస్ట్. పార్ట్ 2కి మామూలు హైప్ లేదు, బీభత్సమైన హైప్ ఉంది. సో ఆ హైప్ యూటిలైజ్ కరెక్ట్ గా చేసుకుంటే మాత్రం కుంభస్థలాన్ని కాదు బాహుబలిని కొట్టేస్తుంది, అందులో డౌట్ లేదు. సో చూద్దాం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో ఈ సినిమా. అండ్ ఈ లుక్ పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి గట్టిగా దింపేలాగా ఉన్నాడు భయ్య లుక్ మాత్రం ప్రభాస్ది. అండ్ ఫాదర్ అండ్ సన్ రోల్ అయితే ఖచ్చితంగా ఉంటుందేమో అనిపిస్తుంది ఈ సినిమాలో పార్ట్ 2లో. బట్ చూడాలి ఏది ఏ రేంజ్ లో ఉండబోతుందో. అసలు క్యారెక్టర్స్ సింగిల్ అయినా డబుల్ అనే. సో మొత్తానికి అయితే మీకు ఎలా అనిపించింది గైస్ ఈ లీక్డ్ పిక్? తప్పకుండా మన కంట్రోల్లో తెరిచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శుభ. బాయ్.